హలో ఆల్, వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. సమాధానం కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? రిప్లై కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మనకు చాలా ఫేవరెట్స్ ఉంటాయి. ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ డ్రెస్, ఫేవరెట్ పర్సన్, ఇలా చాలా ఫేవరెట్స్ ఉంటాయి కదా. ఈరోజు మన టాపిక్ ఫేవరెటిజం. ఫేవరెట్స్ అనేవి వస్తువుల వరకు అయితే పర్వాలేదు, కానీ ఈ జబ్బు మనుషుల వరకు వస్తేనే చాలా ప్రమాదం. దీన్ని నేను జబ్బు అని ఎందుకు అంటున్నాను అంటే, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది కాబట్టి. ఇది అర్థం అవ్వడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో గొడవ వేసుకున్నారా? అమ్మ ఎప్పుడు వాడికే సపోర్ట్ ఇస్తావు అని. సిబ్లింగ్స్ మధ్యలో ఏ గొడవ జరిగినా నిందితులు ఇద్దరిలో ఒక్కరే అవుతారు. ఎప్పుడు వాడే టార్గెట్ అయిపోతాడు. ఇది మీలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా. క్లాస్లో టీచర్కి ఒక ఫేవరెట్ స్టూడెంట్ ఉంటాడు. టీచర్ ఎప్పుడు వారినే పొగుడుతూ ఉంటుంది. అరే, టీచర్ పార్షియాలిటీ చూపిస్తుందిరా, మనము ఎగ్జామ్ ఎంత బాగా రాసినా మనకు మార్క్స్ వేయదు, ఫేవరెట్ స్టూడెంట్కే టీచర్ సపోర్ట్ అని ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? రీసెంట్గా రియాలిటీ షోస్లో ఫేవరెటిజం చూపించారు అని కొందరు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఇది మీరు వినే ఉంటారు కదా. ఇప్పుడు మీకు బాగా అర్థం అయ్యింది అనుకుంటున్నాను ఫేవరెటిజం అంటే ఏంటో. ఈ ఫేవరెటిజం ఇక్కడితో ఆగట్లేదు. రిలీజియస్ ఫేవరెటిజం, క్యాస్ట్ ఫేవరెటిజం, రీజియన్ ఫేవరెటిజం, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ లిస్ట్ సాగుతూనే ఉంటుంది. ఫేవరెటిజం ఉంటే తప్పేంటి అని అంటారా? ఫేవరెటిజం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఫేవరెటిజం అనేది ఒక ఇంటెన్షన్. ప్రతి వ్యక్తికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, అంటే వారికి అంటూ ఒక ప్రవర్తన ఉంటుంది. ఆ వ్యక్తిలోని ఏ క్యారెక్టర్ అయినా ఎదుటి వ్యక్తిలో కనిపిస్తే వెంటనే వారిని చేరదీస్తారు. వీరు వారికి బాగా నచ్చేస్తారు. వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. మరి ఇది మంచిదే కదా అని అంటారా? సపోర్ట్ ఇవ్వడం వరకు ఓకే, కానీ వీరు గెలవాలని నిజంగా టాలెంట్ ఉన్న వారిని టార్గెట్ చేసి మరి వారిని క్రిందికి తొక్కేసి పైకి రావాలి అనుకోవడం, అలా జరిగేలా చేయడం కరెక్టేనా? ఒక వ్యక్తి మనకు నచ్చితే పర్వాలేదు, కానీ ఆ వ్యక్తి తప్పు చేసినా మనం సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. సపోర్ట్ విషయం పక్కన పెడితే, వీరు కరెక్ట్ అని, సుపీరియర్ అని చూపించుకోవడానికి నిజంగా కరెక్ట్గా ఉన్న పర్సన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అంటారా? ఈ ఫేవరెటిజం అనే జబ్బుతో బాధపడే వాళ్ళు వారికి ఫేవరెట్ పర్సన్ ఏమి చెప్పినా నమ్ముతారు. ఎవరైనా ఈ పర్సన్ తప్పు చేశారు అని ప్రూఫ్తో సహా చూపించినా వెనకేసుకొస్తారు. విని విననట్లు బిహేవ్ చేస్తారు. ఈ ఫేవరెట్ పర్సన్ కోసం వారి దగ్గర వీరి దగ్గర గొప్పతనం చూపించుకోవడం కోసం ఏమైనా చేస్తారు. ఇంకో ప్రాబ్లం ఏమిటంటే, ఈ ఫేవరెట్ పర్సన్ వెనకాలే తిరగాలి. వేరే దారిలో వెళ్ళినా, వేరే మనిషిని పొగిడినా వీరికి నచ్చదు. కంప్లీట్ కంట్రోల్ చెయ్యాలని అనుకుంటారు. ఈ ఫేవరెటిజంలో ముగ్గురు నష్టపోతారు. ఫేవరెటిజం చూపించే వ్యక్తి ఫేవరెట్ పర్సన్ని తన దారిలోనే ఉండాలి అని నిరంతరం దారి తప్పకుండా, ఇండిపెండెంట్గా ఆలోచించనివ్వకుండా వారిని కంట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ ఫేవరెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు భజన చేస్తూ ఉండిపోవాల్సిందే. ఇండిపెండెంట్గా ఉండలేరు. వీరు ఏదీ ఆలోచించలేరు. సింపుల్గా చెప్పాలంటే స్లేవ్గా ఉండిపోవాలంతే.
ఏ పర్సన్ అయితే ఫేవరెటిజం బాధితులో వారి జీవితం నాశనం అవుతుంది. వారికి కాన్ఫిడెన్స్ పోయి ఏ వర్క్ మీద ఫోకస్ చేయలేరు. ఓవర్కమ్ అవ్వడం కష్టమే. ఇలా ఈ ఫేవరెటిజం వల్ల అందరూ ఇబ్బందే పడతారు. ఈ ఫేవరెటిజం ఆఫీస్లో, కార్పొరేట్ సెక్టార్స్లో, మూవీ ఇండస్ట్రీస్లో, ఇంకా స్కూల్స్, బిజినెస్లో, కాంపిటీషన్స్లో ఇలా చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. మనకు కూడా దీని ఎఫెక్ట్ పడే ఉంటుంది కదా. మానసికంగా కృంగిపోయి ఉంటారు కదా. ఇది కావాలని చేసే బిహేవియర్ కాదు. సమాజంలో ఒకరితో ఒకరికి అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు అనే భావన స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు వెళ్తుంది అంటే అదర్ పర్సన్ మనకు ఏ హాని చేయకపోయినా వారిని నెట్టేసి మరీ మన ఫేవరెట్కి సపోర్ట్ చేస్తాము. ఇది ఇలానే సూసైడ్స్ వరకు దారితీస్తే, కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోతే, జీవితాంతం అగాధంలో ఉండిపోతే ఏంటి పరిస్థితి? మీకు ఇలాంటి మంచి టాపిక్స్ కావాలి అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఈ ఫేవరెటిజం బారి నుండి మనల్ని మనం కాపాడుకునే దారి ఉందా అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కూడా 3 వర్షన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వర్షన్, ఏ పర్సన్ అయితే ఫేవరెటిజంలో ఉన్నారో వారు కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించాలి. ఈ పర్సన్ అంటే ఎందుకంత ఇష్టం? నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అవతలి వారు నా వల్ల ఇబ్బంది పడుతున్నారా అని మిమ్మల్ని మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి. సమాధానం అదే దొరుకుతుంది. సెకండ్ వర్షన్, ఫేవరెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ పర్సన్ కంట్రోల్లోకి వెళ్ళిపోకుండా ఇండిపెండెంట్గా థింక్ చేయండి. వారితో ఓపెన్గా మీరే ఇబ్బంది పడకుండా పొలైట్గా మాట్లాడండి. వారికి మీరు పడే ఇబ్బందిని అర్థమయ్యేలా చెప్పండి. థర్డ్ వర్షన్, ఈ ఫేవరెటిజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఏదో జరుగుతుంది మీ చుట్టూ అని మీకు అనిపిస్తే మీరు ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి. మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి. కాన్ఫిడెంట్గా ఉండండి. నెగిటివ్ వైబ్స్ని మీ దగ్గరికి రానివ్వకండి. ఫుల్ స్ట్రెంగ్త్తో, కాన్ఫిడెన్స్తో మీరు చెయ్యవలసిన ప్రయత్నం మీరు చెయ్యండి. ఫుల్ ఫోకస్ మీ కెరియర్పై పెట్టి మీరు ముందుకెళ్ళండి. మీపై పడ్డ ప్రతి రాయిని మీ కాళ్ళ కింద పేర్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కండి. వారు ఎన్ని చేసినా, ఏమి చేసినా మీరు ఎదగాలి. వారు చేసే వాటిని పట్టించుకోకండి. గెలిచి చూపించండి. అక్కడ కాకపోతే ఇంకొక దగ్గర అవకాశం వెతకండి. ఈ ప్రపంచం చాలా పెద్దది. అవకాశాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈ కొంచెమే ప్రపంచం అనుకుంటే అది మన తప్పే. మంచివారు, చెడ్డవారు అంటూ ఎవరూ ఉండరండి. మనమంతా మనుషులం. మనకు ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం అన్నీ చేస్తూ ఉంటాం. ఈ ఎమోషనల్ జర్నీలో తప్పులు ఉంటాయి. వాటిని సరిచేసుకుంటూ, లెసన్స్ నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందరం సంతోషంగా ఉండాలి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని, కామెంట్ చేసి ఈ మంచి మనసుతో ప్రపంచానికి మేలు చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సమాజంలో మార్పు కోసం అందరూ కలిసి ప్రయత్నం చేద్దాం. ఆనందంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.